ఇవిడ బస్సు కానీ కార్ కానీ వెహికల్ కానీ డ్రైవింగ్ అంటే డ్రైవింగే కదా అనుకుంటాం మనము. ఆ డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదండి. స్మూత్గా డ్రైవ్ చేసేవాళ్ళు మనసు చాలా మంచిగా ఉంటుందంట వాళ్ళకి. ఫ్యామిలీ మీద అవగాహన ఉంటుందంట వాళ్ళకి. బస్సు కానీ కార్ కానీ వెహికల్ కానీ మంచి ఆలోచనతో డ్రైవింగ్ స్మూత్గా చేసే వాళ్ళకి ఫ్యామిలీ మీద బాధ్యత ఉంటుందంట వాళ్ళకి. ఈ ఒరటుగా డ్రైవింగ్ తీసుకొని గుద్దుకొని పోతుంటారే వాళ్ళకి ఏ అవగాహన ఉండదంట ఫ్యామిలీ మీద కానీ. వాళ్ళకి మంచి మనసు అనేది ఉండదంట. కఠిన హృదయం ఉంటుందంట. అందరికీ డాష్ కొట్టుకొని పోతూ ఉంటారు కదా, వాళ్ళకి కఠిన హృదయం ఉంటుందంట. స్మూత్గా ఇట్లా సాఫీగా డ్రైవ్ చేసుకొని పోయే వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుందంట. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుందంట. వాళ్ళకి చాలా మంచి హృదయం ఉంటుందంట. వాళ్ళకి సాఫీగా డ్రైవ్ చేసే వాళ్ళకి బస్సు కానీ కార్ కానీ వెహికల్ కానీ అంటే ఆ డ్రైవింగ్ కూడా మనం డ్రైవింగే కదా అని తక్కువ అంచనా వేయకూడదండి. డ్రైవింగ్లో కూడా అన్ని విధాలు ఉన్నాయి చూడండి. కొంతమంది ఎంత స్మూత్గా వెహికల్లే కానీ ఒక వెహికల్ కానీ ఎంత స్మూత్గా నిదానంగా చీముకు కూడా హాని చేయకుండా పోతూ వస్తూ ఉంటారు అండి. ఎంత నిదానంగా మంచి మనసు ఉంటుందంట వాళ్ళకి. చాలా వాళ్ళకి మంచి మనసు ఉండేవాళ్ళకి అట్లా స్మూత్గా ఇట్లా పోతూ వస్తూ ఉంటారండి. వెహికల్ అంత ఇంపార్టెంట్ డ్రైవింగ్ కూడా. కొంతమంది ఇలా పోతుంటారు. అలా ఎప్పుడే కానీ అట్లా డ్రైవింగ్ అది వాళ్ళ హృదయం బట్టి ఉంటుందండి డ్రైవింగ్. అది ఒకరు చెప్తే రాదు, ఒకరు నేర్పిస్తే రాదు. వాళ్ళ హృదయం బట్టి ఉంటుందండి డ్రైవింగ్. వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళ హృదయం బట్టి ఉంటుంది డ్రైవింగ్ అనేది. స్మూత్గా పోతున్నారు అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళ జీవితం ఉంటుందండి. మనం ఎవరు ఒకరు చెప్తే ఒకరు నేర్పిస్తే రాదు. అది వంట కానీ అంతే, ఒకరు నేర్పిస్తే రాదు, ఒకరు చెప్తే రాదు. వాళ్ళ చేయి గుణంలో ఉంటుందండి వంట కానీ డ్రైవింగ్ కానీ. అంతేగాని మనం ఒకరు నేర్పిస్తే రాదు. ఆటోమేటిక్గా చూడండి ఒకరు ఎంత బాగా వెళ్ళిపోతూ స్మూత్గా నిదానంగా చాలా స్మార్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటారు చూడండి ఎంత బాగా. అసలు మనకు తెలిసేదే లేదు ఎలా మనం ఎంత తొందరగా వెళ్ళిపోతాము అంటే. డ్రైవింగ్లో అంత అవగాహన ఉంటుంది, అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. డ్రైవింగ్లో అంత అవగాహన ఉంటుందండి. డ్రైవింగ్ అనేది మనం తక్కువ డ్రైవింగే కదా అనుకోకూడదు ఎప్పుడే కానీ. బస్సు కానీ ఒక ట్రాక్టర్ కానీ ఏమన్నా కానీ ఒక వెహికల్ కానీ అంత గొప్పగా డ్రైవింగ్ అంటే అంత గొప్ప విద్య అండి. అది కూడా వాళ్ళు డ్రైవింగ్ బట్టి వాళ్ళు మనుషులు ఎలాంటి వారు అనేది మనం తెలుసుకోవచ్చండి. డ్రైవింగ్ బట్టి వాళ్ళ మనస్తత్వం ఎలాంటి అనేది గుర్తించగలం మనం డ్రైవింగ్.